ఒక వృత్తం ఉంది. ఏ ఇది ఒక త్రిభుజం. ఇది ఏ, ఇది బి, ఇది డి, ఇది ఈ, ఇది సి. యాంగిల్ ఏసిబి 45 డిగ్రీలు. సిడి ఈజ్ ఈక్వలెంట్ టు 5. బిఈ ఈజ్ ఈక్వలెంట్ టు 6√2. యాంగిల్ బి ఇది 90 డిగ్రీలు. ఏసీ వాల్యూ ఎంత? ఈ జామెట్రీలో ఏంటంటే సార్, మనం ఎన్ని ఎక్కువ డయాగ్రాములు చేస్తే మనకంత కాన్సెప్ట్ వస్తుంది సార్. ఒక వృత్తం ఉంది, దాని తర్వాత ఒక ఏబిసి అనే త్రిభుజం ఇలా ఉంది. ఇదేమో 90 డిగ్రీలు ఇచ్చాడు. ఫస్ట్ ఈ డయాగ్రామ్ రాసుకోండి సార్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు నాతో పాటు నోట్స్లో చేసుకోండి. రైట్, ఇదేమో 90 డిగ్రీలు. ఏసీబి ఇది ఎంత ఇచ్చాడు? 45 డిగ్రీలు. ఇది ఎంత ఇచ్చాడు? 45 డిగ్రీలు. సిడి అనేది 5 అన్నాడు. సిడి కనుక ఇది 5 కనుక అవుతే బిఈ ఇది ఎంత అయింది? 6√2 ఇచ్చాడు. ఇది 5 ఇచ్చాడు, ఇది 6√2 ఇచ్చాడు. మనకు ఏసీ వాల్యూ కావాలి. క్వశ్చన్ ఏదైనా బేసిక్ రూట్ కాజ్ నుంచి మనం ముందుకెళ్దాం. ఒకసారి ఇక్కడ చూడండి సార్. స్టెప్ నంబర్ 1. ఇది 90, ఇది 45. ఇది ఎంత సార్? 45. ఫస్ట్ స్టెప్ క్లియర్. ఇది 90, ఇది 45. ఇదెంత? 45. నా ఇక్కడ చూడండి సార్. ఈ డి అండ్ ఈని గనక నేను కనెక్ట్ చేస్తే, క్వాడ్రిలేటరల్ని ఇంగ్లీష్లో ఏమంటారు సార్, ఈ తెలుగులో ఏమంటారు? ఏబిసిడి. ఈ ఏబిసిడి 4 భుజాలు ఉన్నది చతుర్భుజము. ఈ చతుర్భుజంని నేను ఒక వృత్తంలో గనక 4 శీర్షాలు వృత్తాల పైన గనక ఉంటే దాన్ని నేను సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని అన్నాను. దీన్ని మీరు తెలుగు ట్రాన్స్లేషన్ మీరే చెప్పాలి సార్. సైక్లిక్ అంటే ఏంటో. సైక్లిక్ చతుర్భుజం. ఏబిసిడిని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని అన్నాను. ఈ డి అండ్ ఈ అనే పాయింట్ నేను కనెక్ట్ చేశాను. ఈ సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఏంటంటే సార్, ఈ ఆపోజిట్ కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుంది. అంటే ఇది 90 డిగ్రీలు అయ్యిందనుకోండి, ఇది కూడా 90 అవుతుంది. 90 + 90 ఎంత? రైట్, చక్రీయ చతుర్భుజం. థ్యాంక్ యూ సార్. చక్రీయ చతుర్భుజం. ఇది 90 అయిందనుకోండి, ఇది కూడా 90 అవుతుంది. 90 + 90 ఎంత? 180. ఇది 45 అయిందనుకోండి, ఇది ఎంత అవుతుంది? 135. ఇది ఎంత అవుతుంది? 135. చక్రీయ చతుర్భుజంలో ఆపోజిట్ కోణాల మొత్తము 180 డిగ్రీలు ఉండాలి. ఇది 90 అయిపోతే ఇది కూడా 90 అవుతుంది. ఇది 45 అవుతే ఇది కూడా 135 అవుతుంది. 45 + 135 180. ఇది 135 అయిందనుకోండి, ఇది 45 అవుతుంది. ఇది 45 అయిందనుకోండి, ఇది 90 డిగ్రీలు అవుతుంది. అన్ని కోణాలను ఎలా కనుక్కున్నాను మళ్ళీ చెప్తున్నాను. ఇదేమో 45 డిగ్రీలు, ఇదేమో 90 డిగ్రీలు. ఇది 90, ఇది 45. ఇది 90, ఇది 45. ఈ వాల్యూ ఎంత? 45. ఈ వాల్యూ ఎంత? 45. ఇక్కడ వరకు క్లియర్గా సార్ అందరికీ? 90, 45, 45. డి అండ్ ఈని ఒక రేఖతోటి కనెక్ట్ చేశాను. ఎప్పుడైతే నేను రేఖతోటి కనెక్ట్ చేశానో నాకు ఏబిసిడి అనేది ఒక చక్రీయ చతుర్భుజం అయింది. ఇది 90 అయిందనుకోండి, ఆపోజిట్ మొత్తం కోణాల మొత్తం 180. ఇది 90 అయితే ఇది కూడా 90. ఇది 45 అవుతే ఇది ఆపోజిట్ 135. ఇది 135 అయిందనుకోండి, ఇదంతా 45. 45 ఈ మిగిలింది ఎంత? 90. వచ్చేసింది ఆన్సర్. 45 ఆపోజిట్ 5. 45 ఆపోజిట్ 5. 5 ఈ వాల్యూ ఎంత అవుతుంది?
5√2 అవుతుంది. అంతే కదా సార్? √5² + 5², √25 + 25, √50 అంటే 5√2. ఇది 5√2, ఇది 6√2. ఈ మొత్తం ఎంత? 11√2. ఇది మొత్తం ఎంత? 11√2. 45 ఆపోజిట్ 11√2. ఈ 45 ఆపోజిట్ ఇది కూడా 11√2. కాబట్టి AC² ఏమవుతుంది? AC² ఈజ్ ఈక్వలెంట్ టు AB² ప్లస్ BC². AB² ప్లస్ BC². 11√2² ప్లస్ 11√2². దానికి అండర్ రూట్ వేస్తే 11² బయటకు వస్తుంది. 11 × 2 22. చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్, చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చక్రీయ చతుర్భుజములో ఆపోజిట్ కోణాల మొత్తము, చక్రీయ చతుర్భుజములో ఆపోజిట్ కోణాల మొత్తము ఎంత సార్? 180 డిగ్రీలు.